ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 45 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 45 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈరోజు ఎక్కువగా భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రాగా బాధితుల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. అలాగే డయల్ యువర్ సైబర్ నేస్తంకి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 9 మంది బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిలో ఒక బాధితుడు అధిక వడ్డీ ఆశకు ఇన్వెస్ట్మెంట్ యాప్లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టగా ఇతనికి కొంత డబ్బు ఇచ్చి ఆశ చూపించారు. తద్వారా ఇంకా కొంత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టగా వాటిని తిరిగి ఇవ్వకుండా మోసపోయానని ఫిర్యాదు. మరొక ఫిర్యాది అమెజాన్ పే ద్వారా అతనికి తెలియకుండా క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ కొన్నట్లు డబ్బులు పోయినాయంటూ ఒక ఫిర్యాదు. బజాజ్ ఫైనాన్స్ అంటూ ఫోన్ కాల్ చేసి 2 లక్షల లోన్ ఆఫర్ ఉందంటూ ముందుగా కొంత డబ్బులు చెల్లించాలని చెప్పగా బాధితుడు డబ్బులు పంపగా ఎలాంటి లోన్ ఇవ్వకుండా మోసపోయానని మరో బాధితుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి చెడుగా ప్రచారం చేస్తున్నారని ఒక ఫిర్యాదు. చైన్ సిస్టమ్ ద్వారా ముందుగా కొంత అమౌంట్ కట్టించుకుని మిగతా వారిని జాయిన్ చేయాలని, వాళ్ళు జాయిన్ అయ్యాక ఎవరికి ఎలాంటి అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశారని వివిధ రకాలుగా బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అధిక వడ్డీ ఆశ, సులువుగా లోన్లు ఇప్పిస్తామంటూ చైన్ సిస్టమ్ ద్వారా అధికంగా డబ్బు సంపాదించవచ్చు అంటూ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు సైబర్ మోసాలకు గురి అయినట్లయితే 1930కి కానీ కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. 11 గంటల నుండి 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయల్ యువర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ఉంటుందని, మీ సమస్యలు తెలుసుకున్నటకు ఫోన్ నంబర్లు 871-26-580-79కు కాల్ చేయగలరని తెలిపారు.